హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలండి. చేసుకున్న వాళ్ళు చేసుకోండి, ఒక లైక్ మాత్రం ఇవ్వండి. సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా చేయండి సార్. మీ సపోర్ట్ ఉంటే నేను ఎక్కువ ఉండేవాడిని. అంటే 1,00,000 సబ్స్క్రైబర్ రీచ్ కాలేదని కొంచెం ఒక బాధ అవుతున్నది. సాధ్యమైనంత వరకు కొంచెం నలుగురికి తెలియజేయండి మన ఛానళ్ళు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా సార్? నేను అనుకున్న టైంకి మాత్రం రీచ్ కాలేకపోయినా. జస్ట్ ఈ లాస్ట్ వరకు ఒక 1,00,000 సబ్స్క్రైబర్లు అవుతారు కావచ్చు అని అనుకున్నా. కానీ అంత టైం రాకుండా పోయింది. ఏం చేద్దాం, నా సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేస్తారు, కొంచెం నేను చెప్పింది కరెక్టా లేదని గ్రహిస్తారు అని చెప్పేసి కూడా అనుకున్నా. సర్లే, ఎట్లయితే ఏంది, మన వాళ్ళు బాగుండాలి, అందులో మనం బాగుండాలి. ఓకేనా? వాళ్ళ వాళ్ళు మన కుటుంబ ఫ్యామిలీ లాగా భావించి నేను చేస్తానండి వీడియోస్. ఎందుకంటే ప్రతి విషయం తెలిసేలాగా చేస్తాను. ఫస్ట్ ఏంటంటే సార్, టైం పాస్ కాదు ఇక్కడ. మీరు ఒకటి గమనించండి, నేను ఏ వెహికల్ పెట్టినా సార్ ఖచ్చితంగా మీకు రీచ్ అయిందా లేదని అదొకటి ఆలోచిస్తాను. వెహికల్లో మీకు ఏ పార్ట్ చేంజ్ అయింది, ఏ పార్ట్ ఉంది లేదనేది కొంచెం ఒక క్లారిటీ అనేది కూడా తీసుకొస్తాను సార్ నేను. ఒకవేళ మీరు నా దగ్గర కాకపోయినా ఇంకా వేరే ఎక్కడ తీసుకున్నా కానీ ఒక క్లారిటీ అనేది రావాలని చెప్పేసి కూడా చూస్తాను నేను. ఎందుకు అంటే, సరే డబ్బులు పెడుతూ సార్ మీరు ఉట్టిగా ఏమంటారు కదా, ఒక డైలాగ్ ఉంది, డబ్బులు ఊరికైనా రావు అన్నట్టు, మీకు డబ్బులు ఎడికలు వస్తాయి సార్. ఏదో చిన్న కారు కొనుక్కోవాలని, ఆ కోరికను ఎందుకు మనం తక్కువ చేయాలి అట్లా అన్నట్టు. ఓకేనా? ఇప్పటికైనా నన్ను నన్ను గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది కరెక్టా తప్పని మీరు కూడా గ్రహించండి. దానివల్ల నలుగురికి నేను కూడా తెలుస్తా, నా పేరు కూడా మీరు చెప్పుకుంటారు. పలానా వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నా అని చెప్పేసి అంటే ఎట్టుంటా సార్, నాకు కూడా కొంచెం మంచి పేరే ఉంటుంది కదా. ఒరిజినల్ జ్యూస్ తీసుకోండి సార్, అది కూడా నేను గ్యారంటీ చెప్తాను. ఓకేనా? సరేలే, నువ్వు వింటారా వినరా అనేది మీ ఇష్టం, అది కొంచెం ఆలోచించమని చెప్తున్నా నేను కూడా. ఓకే సరే, ఇవన్నీ నేను చెప్తున్నా చేస్తున్నా. ప్రజెంట్ మన దగ్గర ఒకటి i20 ఉంది సార్. 2014 మోడల్ ఇది. ఓనర్ అంటాడు ఒరిజినల్ రీడింగ్ అంటాడు సార్. మీరు ఒకవేళ చెక్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఇక్కడ ఏమున్నా మైనస్ ఉన్నా ఏమున్నా ప్లస్ ఉన్నా ఖచ్చితంగా చెప్తా సార్, మీరు చూడాలి. ఇక్కడ అండి మనం చెప్పింది వెహికల్ ఇదేనండి. 2020 ఆస్టా ఇది, చూసుకోవచ్చు. మీకు కూడా క్లియర్ చెప్తా సార్ నేను కూడా. ఎవరికైనా కానీ ఖచ్చితంగా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు. ఒకటి సార్, ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా గ్లాస్ మాత్రం కొంచెం రఫ్ అయిపోయింది, ఇది కూడా చూసుకోవచ్చు మీరు. మీకు ఇది చెప్తున్నాను ఎందుకంటే సార్, ఇది చెప్తున్నా ప్రతిసారి చెప్తున్నా సార్, మీరు కూడా గమనించాలి సార్. డోర్ సైడ్ చేసుకుంటే ఇక్కడ మాత్రం చిన్న చిన్న అంటే తగినట్టు ఉండే గీతల్లాగా ఉన్నట్టు, ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇది కూడా తీసుకోవచ్చు. కింద మీకు ఇంత క్లియర్గా చూపిస్తున్నా, ఎవరు కూడా చూపించారు, కాకపోతే నేను చెప్తున్నా. ఇది కూడా తీసుకోవచ్చు. నా ఇంటిలో అంటే నా ఇంట్లో ఎట్లుంటారో సేమ్ అట్లా ఆశిస్తాను సార్ నేను. చూసుకోవచ్చు. i20లో హెచ్ మాత్రం మిగిలింది, మిగితే మొత్తం పోయినాయి. ఇక్కడ డెంట్ ఉంది, ఇక్కడ మాత్రం రస్ట్ వస్తుంది, ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. తర్వాత కూడా మీరు నాకు అది చూపించలేదు, ఇది చూపించలేదు అని చెప్పేసి మీరు కూడా అనుకోవద్దు. నేను డైరెక్ట్ చూపిస్తున్నా. ఓకేనా సార్? ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. చిన్న చిన్నగా పెయింట్ మాత్రం పోతుంది. ఇక్కడ డీజిల్ వర్షన్ ఇది. 2014 మోడల్ ఎట్లా ఉంటుంది సార్ ఇదిగా. మీరు ఆలోచించేది, మీరు ఆలోచన మీది, అవకాశం మీదే. చూసుకోవచ్చు. ఇక్కడ కూడా లకీరా గీత పడ్డది. ఈడ కూడా వేసిరు కానీ మేకప్ వేసిరు. ఓకేనా? మీకు ఎట్లా చెప్పాలో అన్ని రకాలు చెప్తాను మీకు డైరెక్ట్గా. చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇగో ఇడ వేయింది, ఇగో ఇడ పెయింట్ గీత పడ్డది, లప్పం తేలింది. ఇగో డెంట్ చూసుకోవచ్చు. ప్లస్ ఇది కూడా చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ఆయన్ని చూపించాను సార్ మేము. వెహికల్లో మీకు ఎక్కడ ఏమున్నాయి ఇది కూడా చూపించేసా. మళ్ళా నన్ను తిట్టుకోకూరి చూపించలేడు వీడియో అని అంటే అనుకుంటారు కదా సార్, నార్మల్గా ఎవరైనా అనుకుంటారు కదా. మీకు ఇప్పుడు రీడింగ్ చూపిస్తా చూడండి. రీడింగ్ ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది, మీకు చెప్తా చూడండి. ఎక్కడ అంటే ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది సార్. పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడ ఉంది. మీకు రీడింగ్ ప్లస్ ఇంజన్ సౌండ్ అన్ని చూపిస్తాను, మీరు చూడాలి. చూడకపోతే మీకే నష్టం అయ్యేది. ఓకేనా సార్? రీడింగ్ వచ్చేసి ఇక్కడ 1,57,000 ఉంది సార్. ఇది ఓనర్ అంటున్నాడు ఒరిజినల్ రీడింగ్ అంటున్నాడు. ఇక ఒరిజినల్ రీడింగ్ అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మెకానిక్ తీసుకొచ్చుకొని. ఓకేనా? దీనికి బ్యాక్ కెమెరా అటువంటి ఏం లేదు. ఏసీ కూడా చెక్ చేస్తా.
మీరు కూడా చూసుకుంటుంటే చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఓకే, స్టార్ట్ అయింది ఏసీ. ఏసీ ఎట్లా వస్తుందో నేను కూడా చెక్ చేస్తున్నా, ఎందుకంటే చూడాలి కదా మీకు కూడా చెప్పాలంటే. ఓకే, ఏసీ మాత్రం నార్మలే ఉంది. ఆటోలో పెట్టినా కానీ ఓకే, స్టార్ట్ అయింది ఏసీ మళ్ళీ. ఓకేనండి, ఏసీ చెక్ చేసిన. ఏసీలో మాత్రం నాకు తెలిసి ఏమంటారు, గ్యాస్ లేనట్టుంది. ఏసీ కూల్ అయితే వస్తలేదు. ఓకేనా? ఓకే, మీకు బీడింగ్ చూసుకోండి, బీడింగ్ మాత్రం ఓకే ఉంది. ఇదొకటి ఉంది. నేను మీకు చెప్తూనే ఉంటున్నా, ఇక్కడ సీట్ మాత్రం ఓకే, కింద మ్యాటింగ్ ఓకే ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు, ఇట్లా కనిపిస్తుంది కింద మ్యాటింగ్. ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి ఉంది సార్, అక్కడ ఒకటి ఉంది ఎయిర్ బ్యాగ్. ఓకేనా? వెనక సైడ్ మ్యాటింగ్ చూసుకుంటే తక్కువ బడ్జెట్లో అంటే మాత్రం ఇది ఒకటి ఉంది సార్. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా? మీకు ఏదో డైరెక్ట్ ప్రాంప్ట్గా చెప్పేస్తా, అందులో దాపరికం ఏం లేదు సార్. ఎవరు తీసుకుంటారో అలా తీసుకుంటారు. ఓకే, మెల్లగా చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవచ్చండి. ఇక్కడ మీకు డ్యామేజ్ అయింది ఏముందా, లేకపోతే ఏమైనా చేంజ్ అయినా ఇది కూడా వెళ్తుంది. ఇది కూడా చూసుకోవచ్చు. మీకు ఇది కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ టోటల్ మీకు డైరెక్ట్ చూపిస్తా, అందులో ఏం లేదు ఇక దాచిపెట్టడానికి. ఇది ఒకటి ఉన్నది, కవర్ ఒకటి ఉన్నది. అంత దుమ్ము. లోపల స్టెఫినీ చూసుకుంటే మాత్రం ఇటు సార్, స్టెఫినీ మాత్రం ఉన్నది, చూసుకోవచ్చు. స్టెఫినీ మాత్రం ఒక 70-80% దాకా ఉంటుంది. ఇందులో పానా జాగ్రత్త అని ఉన్నాయి ఇందులో. ఓకేనా? అబ్బా దుమ్ము సార్ లేకుండా. ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇక్కడ మాత్రం కొంచెం రస్ట్ లాగా వచ్చింది. ఇది ఓకేనా? నేను డైరెక్ట్ చెప్తున్నా లేదా మీకైతే అర్థమవుతుంది కదా సార్. ఇది కూడా ఓకే ఉంది. ఇక్కడ పెయింట్ చేసినట్టు అనిపిస్తుంది, చూసారా మీకు? ఓకే, ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఆల్రెడీ నేను కూడా చేయించాను కదా, ఇది నేను చూపించిన కదా, ఇది కూడా ఓకే. బీడింగ్ కూడా చూసుకోవచ్చు. బీడింగ్ అయితే వచ్చింది అంటే వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, ఇది గ్యారంటీ. చిన్న చిన్న టచ్ అప్లు, పెయింట్ ఇవన్నీ ఓకే, కాకపోతే యాక్సిడెంట్ అయితే లేదా అని మీరు చూసుకోవాలి. అంటే నేను చెప్పుట్లో మీకు వెళ్తా చెప్తున్నా అట్లా సార్, నేను అంతకు మించి ఏం లేదు. మీరు చూసుకోవాలంటే మీరు ఇది ఖర్చు చూడలేరు కదా ఫస్ట్ అయితే. సార్ దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ 4,20,000 చెప్తున్నాడు సార్, 4,20,000. ఓకేనా? ఇప్పుడు మీకు బీడింగ్ చూపిస్తా, ప్లస్ సరే ఒక బీడింగ్ చూపించిన గ్లాస్ చూపిస్తా చూడండి. గ్లాస్ వచ్చేసి ఇక్కడ సి ఉంది సార్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా బి సిరీస్ ఉంది, ఇక్కడ మీకు డైరెక్ట్ కనిపిస్తుంది కదా. ఇది కూడా బి సిరీస్ ఉంది ఇక్కడ. ఇది కూడా నా లేక మీకు చూపించండి చెప్పండి, నేను కూడా ఒప్పుకుంటాను. నేను ఇంత క్లియర్గా ఎక్స్పీరియన్స్ ఎవరు కూడా చేయరు. ఇది కూడా సేమ్ బిఈ ఉంది. గ్లాసెస్ మాత్రం ఇక్కడ ఏది కానీ చేంజ్ ఏం కాలేదు సార్, మీకు డైరెక్ట్ కనిపిస్తున్నాయి, చూపిస్తున్నాను నేను, అంతకు మించి ఇంకా ఏం లేదు. ఓకేనా? ఇది బీజీ ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు టైర్స్ చూపిస్తా, ఇంజన్ సౌండ్ ఎట్లా కూడా వినిపిస్తా చూడండి ఒకసారి. చూసుకోవచ్చా అండి, ముంగటి నేను చూపిస్తాను చూడవచ్చు. హెడ్ లైట్ మాత్రం ఇక్కడైతే నాకు వస్తలేదు, అది కూడా చెక్ చేస్తాను. చూసుకోవచ్చు అండి, ఇండికేటర్ చూసుకోవచ్చు. ఇండికేటర్ మీకు హెడ్ లైట్ ఇక్కడైతే కనిపిస్తలేదు, నాకు కూడా కనిపిస్తలేదు, అందులో కూడా చెక్ చేసిన. ఓకేనా? కింది ఇట్లా ఫోక్ ల్యాంప్ మాత్రం కింది వస్తుంది, ఇది లోపలికి రావట్లేదు ఇల్లది. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. ఇండికేటర్ ఓకే ఉంది, నాకు హెడ్ లైట్ అయితే కనిపించలేదు. ఇది కూడా కింది ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు, లైటింగ్ పని అయితే ఉంటుంది దీనికి. మిర్రర్ సైడ్ ఇండికేటర్స్ మాత్రం ఇక్కడ వస్తున్నాయి, సేమ్ అక్కడ కూడా అట్లా వస్తుంది, అది కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ లీకేజ్ ఉందో ఏమో మీకు అది కూడా తెలుస్తుంది సార్ డైరెక్ట్ ఇక్కడ. ఓకే, బాండ్ చెక్ చేసుకోండి. బాండ్ మాత్రమే చేంజ్ అయిందా లేదా అది కూడా మీకు ఐడియా ఉంటుంది సార్. ఇక్కడ చేంజ్ ఏం కాలేదు ఇది. ఓకే, ఈ ఆపరణ చూసుకోవచ్చు అండి. ఆపరణ ఇట్లా ఉంది, ఈ దెబ్బ ఏం జరగలేదు, దీనికి ఏం కాలేదు, టోటల్ ఒరిజినల్ ఉంది ఇది. షో పట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. షో పట్టి ఓకే ఉంది ఇక్కడ, షో పట్టి మాత్రం ఏం చేంజ్ ఏం లేదు. ఇది కూడా మీకు డైరెక్ట్ చెప్తున్నా నేను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ ఇండికేటర్ చూసుకోవచ్చు. ఇండికేటర్ ఓకే ఉంది, ప్లస్ ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇండికేటర్ ఒకే వర్క్ చేస్తే కింద బ్రేక్ అయింది, ఇది కూడా చూసుకోవచ్చు. మీకు ఏమంటారు లోపల కొంచెం డస్ట్ వచ్చింది చూసుకున్నారు కదా ఇక్కడ. ఇది కూడా మీకు డైరెక్ట్ చెప్తున్నా, డోర్స్ చూసుకున్న మాత్రం నీట్నెస్ ఉన్నాయి, ఏదన్నా ఫ్రమ్ టు డైరెక్ట్ అటాక్, అంతకు మించి ఏం లేదు. పవర్ విండోస్ ఉన్నాయి సార్, ఇక్కడ చూసుకోవచ్చు. పవర్ విండోస్ ఉన్నాయి, మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది, మాన్యువల్. ఇది వచ్చేసి 6+1 సార్ ఇక్కడ గేర్స్ వచ్చేసి. ఓకేనా? మీకు టైర్స్ కూడా చూపిస్తా చూడండి, టైర్స్ కూడా చూపిస్తా. టైర్స్ వచ్చి ముంగటి మాత్రం ఓకే ఉన్నాయి సార్. టైర్స్ మాత్రం 90% దాకా ఉన్నాయి సార్, ప్రాబ్లం ఏం లేదు. ముంగటి అల్లో వీల్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇది కూడా చూపిస్తాను మీకు. పికప్ కండిషన్ మాత్రం బాగానే ఉంది, ఇది గ్యారంటీ.
ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, 4 టైర్లు మాత్రం బాగానే సార్. ముంగటి 2 వెనక 2 ఉన్నాయి, ఓకే ఉన్నాయి. అపోలో టైర్స్ ఉన్నాయి దీనికి. 185/70 ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది సార్ టైర్ మాత్రం. ఓకేనా, టోటల్గా ఓవరాల్గా మీకు లోపల కానీ బయట కానీ ఏమున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను చేయడానికి ఏం లేదు. లైటింగ్ పర్పస్ ఆల్రెడీ నేను కూడా చెప్పేసిన లైటింగ్ ఎట్లా ఉంది అనేది. ఓకేనండి, ఇందాక నేను చూపించిన ఆల్రెడీ మీరు చూసారు కదా. వెహికల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ చేసిన. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఓకేనా, ఇందాక చూపించిన వెహికల్ i20 ఆస్టా 2 ఎయిర్ బ్యాగ్స్ రీడింగ్ వచ్చేసి 1,57,000 ఉంది. టైర్స్ మాత్రం 4 ఒక 90% ఎక్కువ సార్. ప్రాబ్లం ఏంటంటే వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే స్టెఫిన్ మాత్రం ఓకే ఉంది. అది కూడా దీనికి ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ రీడింగ్ ఉందని 1,50,000 అంటున్నాడు. టైర్స్ మాత్రం ఓకే, ఆల్రెడీ చూపించాను. ప్రైస్ మాత్రం ఆల్రెడీ చెప్పేశాను. అది కూడా ఎక్కడ ఉందో మీరు ఒకసారి కనుక్కొని మెసేజ్ చేయండి. మీకు కూడా అందుబాటులోనే ఉంటేనే ఒకసారి నా దగ్గరికి రండి. ప్రాబ్లం ఏం లేదు, మనం కూడా ఇప్పిస్తాం వెహికల్. ఓకేనా సార్, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్. స్కిప్ మాత్రం చేయకండి ప్లీజ్. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.